ఎందుకు ఏడుస్తున్నావు? నీ విషయం మీ అమ్మకి తెలిసిందా? మీరు నాకు సీమంతం చేయడం మొన్న మేడ మీద నుంచి చూసి నన్ను అనుమానించారు. నువ్వు మన విషయం చెప్పుంటే అనుమానం తీరేదిగా. ఉంటేనేగా చెప్పడానికి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు. దేహానికి ముఖ్యత్వం ఇవ్వడం వల్లే సందేహం పుట్టింది. లేదన్నయ్యా, సందేహం మానవులకు సహజం. మన పురాణాల్లోనే ఉందిగా. నలమహారాజు దమయంతిని సందేహించాడు. అప్పాజీ లాంటి ఉత్తముణ్ణి కృష్ణదేవరాయలు అనుమానించాడు. అంతెందుకు, అవతార పురుషుడైనటువంటి శ్రీరాముడికే సందేహం వచ్చింది. అతని బిడ్డ ఈ లోకంలో అడుగు పెట్టడానికి ఇంకొద్ది నెలలే ఉంది. ఈ పరిస్థితిలో ఆయనకు సందేహం కలగడం అంటే దీనికంతటికీ కారణం నేను. ఆయన ఎక్కడున్నా కనిపెట్టి నిజం చెప్పి నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మీ ఇద్దరిని కలుపుతాను. అంతవరకు నేను ఇక్కడికి రాకుండా ఉండాలి. అన్నయ్య, నేను శారీరకంగా రాకపోవచ్చు, కానీ నా మనసంతా ఎప్పుడు ఇక్కడే ఉంటుందమ్మా. నిన్ను చెల్లెలుగా స్వీకరించాను. నిన్ను మాట పడినివ్వను. సంతోషమైన విషయం తెలుసా? కృష్ణ నీళ్ళొసుకుంది. మీరు తండ్రి కాబోతున్నారు. మనోహరి గారు, కృష్ణ గర్భవతి అన్న విషయం నాకు ముందుగానే తెలుసు. కానీ ఆ బిడ్డకు తండ్రి నేను కాదన్న విషయం ఇప్పుడు నా ద్వారానే మీకు తెలుస్తుంది. ఏమంటున్నారు? అవునమ్మా, ఆ రోజు నేను గదిలోకి వెళ్ళగానే కృష్ణ నన్ను అన్నయ్య 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 అని పిలిచిన అమ్మాయి ఇంకొకరు కావచ్చు, కానీ ఆ పిలిచిన విధానం, ఆ అనురాగం నా మనసులోని ఆవేదనకు అర్థంలా ఉన్నాయి. నిన్ను చెల్లెలుగా స్వీకరించాను. నిన్ను మాట పండివనా. మనోహరి గారు, అందరూ కూతుళ్ళను పెంచినట్టు కృష్ణను మీరు పెంచలేదు. అందుచేత అందరు అమ్మల్లా మీరు ఆవేశపడకండి. తనిప్పుడు వేదంలో ఉంది. తాను ఆశపడిన జీవితం దక్కలేదంటే తన్ని అంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనసు పడినవాడు దూరం అయి సర్వం కోల్పోయినట్టుగా ఉంది. దయచేసి తనతో ఒక సగటు తల్లిగా నడుచుకోకండి. నా బిడ్డే నా లోకం అనుకుని తను నవ్వితే నేను నవ్వేదాన్ని. ఇప్పుడు అది ఏడ్చి లోకం నవ్వితే. చూడండి, ఇప్పుడు మీరేమైనా అంటే మీ బిడ్డని శాశ్వతంగా కోల్పోతారు. అంతకన్నా నేను నాతో తీసుకెళ్తాను. కానీ ఒకటి, చెయ్యని తప్పుకి ఈ సీత కూడా అగ్నిప్రవేశం చేస్తుంది. దయచేసి తన్ని ఏ విషయం అడగకండి. కాలమే సమాధానం చెప్తుంది. ఎదురు చూద్దాం. మీ వల్ల కాదంటే తనకి పుట్టే బిడ్డని నాకు దత్తత ఇవ్వండి. నేను పెంచుకుంటాను. ఒక్క నిమిషం. ఇవిగోండి మీరిచ్చిన పత్రాలు. నేను అడగలేదుగా. నిజమే. అప్పుడు నేను అడిగాను, మీరిచ్చారు. ఇప్పుడు మీరు అడగలేదు. నా బిడ్డ నా మాట వినలేదు. ఇక ఇవెందుకు నాకు? ఈ మనోహరికి మాట తప్పడం అలవాటు లేదు. అదే ఈ స్థితిలో ఉన్నాక నాకెందుకు ఈ ఆస్తిపాస్తులన్నీ? నా చెల్లెలు కృష్ణవేణిని కంటికి రెప్పలా చూసుకోండి. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా వెంటనే నాకు కబుర్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ తను చూడలేదు. తన ఇంటికి వెళ్ళలేదు. ఆనాడు వెళ్ళిపోయిన ఆ మనిషి ఇంకా రాలేదు. కృష్ణని ఏలుకోలేదు అని విన్నాను. కట్టుకున్న వాడికి అర్పించాల్సిన జీవితాన్ని కాలానికి అప్పగించి అతని కోసం అనుక్షణం ఎదురు చూస్తూ
రోజులు గడిపే కృష్ణవేణి అనే కృష్ణదాసి కథ ఇదేనయ్యా. ఏనాటికైనా అతను వచ్చి తన సందేహం తప్పని తెలుసుకోవాలి. ఆ తర్వాతే నేను ఆమెను కలుసుకుంటాను. ఇప్పుడు ఆమె కూతురు మీనాక్షికి 18 ఏళ్ళుంటాయి. ఆ, మీనాక్షి వాళ్ళ నాన్నెవరండి? అది నాకు తెలీదు, నీకు అవసరం లేదు. ఇక నువ్వు బయలుదేరు. కృష్ణ నేను అడిగానని చెప్పు. తనకి దక్కే పేరు, ప్రతిష్ట, పదవి అన్నిటికీ నేను సాయం చేస్తాను. వస్తానండి. మనుషులు కూడా దైవంగా మారచ్చు మీలా ఉంటే. సరే, నువ్వు బయలుదేరు. ఆ, నా కృష్ణ కూతుర్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అవునండి, వస్తాను. ఆ. తాతయ్య, ఇదిగోండి శ్రీశైలం నుంచి తెచ్చిన కుంకుమ విభూతి. ఏమిట్రా, వెళ్ళిన పని బాగా జరిగిందా? అనుకున్న దానికన్నా బాగా జరిగింది. అవునరా, దర్శనం బాగా జరిగిందా? అద్భుతంగా జరిగింది. పక్కనే నుంచుని మాట్లాడొచ్చాను. కరెక్ట్. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనుషులతో చెప్పినట్టు మనసులో ఉన్నదంతా చెప్పేయాలి. అయితే మల్లికార్జునుడితో మాట్లాడావు. అక్కడ మల్లికార్జున స్వామి ఉన్న సంగతి ఈయనకెలా తెలుసు? మాట్లాడవేనరా? మాట్లాడాను. ఏం మాట్లాడావు? ఆ, ఆ, అది ఆయన ఎలా ఉన్నారు? గంభీరంగా ఉన్నారు. ఎంతోమంది ఆయన సహాయం కోరి వచ్చారు. అడిగిన వాళ్ళకి అడిగినంతా ఇచ్చేవాడే మల్లికార్జున స్వామి. ఎంతమంది వచ్చారు? ఆయన ఇంటింటా జనమే. మూర్ఖుడా, సన్నిధానం అని చెప్పు. దైవం ఉండే చోటు ఇల్లు కాదు, సన్నిధానం. శ్రీశైలం గుడి లోపలికి వెళ్ళగానే అంతా కన్నుల పండుగగా ఉంటుంది. అవునా? ఆ మల్లికార్జునుడా? నేను ఇంకో మల్లికార్జునుడు అనుకున్నాను. అక్కడి దైవం పేరు మల్లికార్జున స్వామి. అది సరే, గాయత్రి కోసం ఏదో దోష పరిహారం చేస్తానన్నావు, ఏం చేశావు? పరిహారం జరిపించి వేడుకనొచ్చాను. కోరిక ఫలించే విధంగా కొన్ని శుభశకనాలు ఎదురయ్యాయి. ఏమిటి? వెళ్ళిన చోట ఓ పెద్దాయన చూశాను. ఆయన పరిచయం దక్కింది. ఆ అమ్మాయికి తప్పకుండా మేలు జరుగుతుంది, నాకు చేతనైన సాయం చేస్తాను అన్నారు. సంబంధాలు ఏమైనా చూస్తాన్నారా? మీరెవరూ వెతకొద్దు, తన కోసం వరప్రసాదం లాంటి వరుడు వెతుక్కుంటూ వస్తాడు అన్నారు. చదువుకున్నవాడు, మర్యాద తెలిసినవాడు. అరే వీడా అని మీరే ఆశ్చర్యపడేలా తెలిసినవాడే వస్తాడు అన్నారు. నిజమా? ఆ వాక్కు ఫలించి త్వరలో గాయత్రి మెడలో 3 ముళ్ళు పడాలి. అవును, నీకోసం వేడుకున్నావా? స్వామి కార్యంతో స్వకార్యం. నేనంత దూరం వెళ్ళింది నా సొంత విషయం కూడా కలిసొస్తుందనేగా. సందట్లో సడేమియా అని నీ పెళ్లి కోసం వేడుకోలేదు కదా. నువ్వు ఇంకా చదవాలరా? ఆ? ఆ. ఏ మీనాక్షి, రేపు పొద్దునే టెస్ట్ బాగా ప్రిపేర్ అయ్యావా? హలో, నిన్నే అడిగేది. ఈ టెస్ట్ అలా ఉంచవే. నేను ముఖ్యమైన టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇడియట్, ఫూల్, లేజీ. ప్లీజ్, చదివేవా అని అడిగేందుకు ఇన్ని తిట్లు తిడుతున్నావా? నిన్ను తిట్టలేదే, ఆ బుద్ధావతారాన్ని తిట్టాను. ఏమిటి? మన చుట్టూ ఎన్ని బుద్ధావతారాలున్నాయి, అందులో ఏ బుద్ధావతారం? ఆ సుందర్ బుద్ధావతారాన్ని అంటున్నాను. రోజు 24 గంటలు కాలుగాలిన పిల్లిలా నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఫోన్లిమ్మని ఒక బాధ్యతను అప్పగిస్తే వెళ్ళినవాడు అడ్రస్ లేడు. ఛ! సమాధానం కోసం తనెంత తప్పిస్తుందోనని ఆరాటమే లేని దున్నపోతు జన్మ. ఇంత తీయని తిట్లు నీ నోట్లోంచి వస్తున్నాయంటే నువ్వు అతను ఎంగేజ్ చేసుకున్నావా? అవును, ఎంగేజ్ చేసుకున్నాను. నా కోసం కాదు, ఒక పనికి. అతని పేరెత్తితేనే నిప్పును తొక్కినట్టు ఎగిరిపడతావు. నేను అతని ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అందుకే నిప్పును తొక్కినా అదొక దైవకార్యంగా భావించి సహిస్తున్నాను. అదేమిటో నేను తెలుసుకోవచ్చా? టెస్ట్కి చదువుతున్నావు, ఇప్పుడెందుకు ఇవన్నీ తెలుసుకోవాలన్న ఆశ? ఒక ఇంట్రెస్టే. నా తలనొప్పి నాది,
అందుకే అతన్ని శ్రీశైలం వరకు పంపించాను. ఏ శ్రీశైలం వరకు అతను వెళ్ళినంత మాత్రాన నీ తల్లో పిల్ల తగ్గిపోతుంది. ఇంద్ర, నాకు మా నాన్న గురించి తెలుసుకునే చిన్న క్లూ ఒకటి దొరికింది. మా అమ్మ మనసారా దగ్గరైన వ్యక్తి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిట. ఆయన్ని కలిస్తే ఏ ఆయనే మీ నాన్న? అది తెలుసుకోవడానికే అతన్ని శ్రీశైలం పంపించాను. ఆయనే మా నాన్న కాదంటే ఆయన ద్వారా మా నాన్న ఎవరన్న విషయం తెలుసుకోమని సుందర్ని పంపించాను. ఇంకా రాలేదు. సరేనే, ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి త్వరగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా? అతను వస్తే నీ దగ్గరికి రాకుండా ఉంటాడా చెప్పు? కానీ రాలేదే. వచ్చాడా, ఊరికి వెళ్ళాడా, లేక హాస్టల్లో ఉన్నాడా? అయ్యో, ఏమీ అర్థం కావడం లేదు. అది కనిపెట్టడం వెరీ ఈజీ. కళ్యాణి మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఆవిడ మాటల్లో విషయం తెలిసిపోతుంది. ఓకే, వెళ్దామా? పద. ఓ, ఈజ్ ఇట్ సో? మాట్లాడించాలు, క్లాస్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్. చిన్న వెరిఫికేషన్. ఏ సబ్జెక్ట్లో? సబ్జెక్ట్లో కాదు, పర్సనల్ మ్యాటర్. యూనివర్సిటీ నుంచి డాన్స్ గురించి అడగడానికి పిహెచ్డి స్టూడెంట్స్ అమ్మ దగ్గరికి వచ్చారు. తెలిసింది. అప్పుడు వాళ్ళు కొన్ని ముద్రల గురించి అడిగారట. అమ్మ డీటెయిల్స్ కలెక్ట్ చేసి పెట్టింది వాళ్ళకి. మీ సిస్టర్ ఇంట్లోంచి ఎవరి ద్వారా పంపించాలో మిమ్మల్ని అడగమంది. అలాగా? సుందరేగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మీ ఇంటికి వచ్చింది? అవును మేడం. మరైతే వాడే కరెక్టు. వాడికే వాళ్ళంతా తెలుసు. సుందర్ శ్రీశైలం వెళ్ళొచ్చినట్టున్నాడు. వచ్చేసాడా? హ్మ్? అదే అమ్మ కూడా మీరన్నట్టే అంది. అందుకే వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. నాకు వాడు కనిపిస్తే నేను కాంటాక్ట్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ మేడం. హ్మ్. సుందర్, శ్రీశైలం వెళ్ళొచ్చి కూడా నన్ను కలవా? నేనే వస్తున్నాను, కాచుకో. కృష్ణ, చంటిది టౌన్లో హాస్టల్లోనే ఉంటుంది. అరిసెలు జంతికలు ఏవైనా చేసి దానికి పంపిద్దాం. ఇంట్లో ఉంటే తృప్తిగా వండి పెట్టుకునేవాళ్ళం. ఎలాగో శని ఆదివారాలు వస్తుందిగా, ఈ జంతికల వంకతో అక్కడికి వెళ్ళి దాని చదువు పాడు చేద్దామనా? అదేమొద్దు, దాన్ని చదువుకోనివ్వు. అమ్మాజీ! ఏమిట్రా, ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? ఎప్పుడూ శుక్రవారం రాత్రి వస్తావు, శనివారం ఆదివారం ఇక్కడ ఉండి వెళ్తావు. ఇవాళ గురువారమేగా, ఎందుకొచ్చావు? అవునరా, ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? అమ్మాజీ, నీకు అనారోగ్యం ఏం లేదుగా అమ్మాజీ? ఏమ్మా, ఎవరైనా అమ్మాజీకి ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పారా? అది ఫోన్లో అడగొచ్చుగా, దానికోసం ఇంత దూరం రావాలా? అవును, ఎవరు చెప్పారు? నువ్వు ఊరుకోమ్మా. ఏమిటమ్మా, అమ్మ అడుగుతోందిగా, చెప్పు. నిన్నిప్పుడు ఈ విధంగా చూసిన తర్వాతే నా మనసు ప్రశాంతంగా ఉందమ్మాజీ. నిన్ను నాకు పీడకలు వచ్చిందమ్మాజీ. నువ్వు హఠాత్తుగా మీనాక్షిని అరిచి పడిపోయావట. డాక్టర్ గారు వచ్చి నీకు పక్షవాతం వచ్చిందని, ఇక నీ కాళ్ళు చేతులు పని చేయవని అన్నారు. అప్పుడు నాకు సడన్ గా మెలకు వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న గుడికి వెళ్ళి నువ్వు క్షేమంగా ఉండాలని, నీకేమీ కాకూడదని వేడుకున్నాను. అయినా కూడా నా మనసు ఆగలేదు. ఉండలేక నువ్వెలా ఉన్నావో చూద్దామని బయలుదేరి వచ్చేసాను. నువ్వు కంగారు పడ్డంలో న్యాయం ఉంది. ఇప్పుడు అమ్మ బాగుండడం నువ్వు చూసావుగా, బయలుదేరు. నాకు భయం వేసింది. వేకోజామున వచ్చిన కలలు ఫలిస్తాయంటారు, కానీ ఇది ఫలించకూడదు. పిచ్చి తల్లి, పిచ్చి తల్లి. నువ్వు కృష్ణవేణి ఓ మంచి స్థితికి వచ్చేంత వరకు రోగం రుష్టులేవి నా దరి చేరవు. ఈ ప్రాణం ఆ తర్వాతే పోతుంది.
ఏమిటమ్మాజీ నువ్వు ఇలా అపశకునంగా మాట్లాడుతావు? సరే సరే, అమ్మ ఆరోగ్యంగా ఉంది కదా, కళ్ళు తుడుచుకొనిరా, కాఫీ ఇస్తాను. ఏయ్ ఆగు, మాడు కాలిపోతోంది. రా నూనె పెడతాను. ఇప్పుడేనా? రేపు చూద్దాం అమ్మాజీ. సరే సరే, ఎలాగో వచ్చావు, ఓ రోజు ఎక్కువ ఉందిగా, నాతోనే ఉండాలి. ఇక్కడ వేసిన డ్రామా వర్కౌట్ అయింది. వెంటనే సుందర్ని కలవాలి. శ్రీశైలంలో జరిగిన విషయాలు తెలుసుకోకపోతే పిచ్చి పట్టేస్తుంది.